ఏదైనా మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీ జిల్లాలో అట్లాంటి ఉత్పత్తిని మీరేమన్నా తయారు చేయడానికి అవకాశం ఉందా? ఉంటే నెక్స్ట్ సరస్సు నాటికి మీరే వస్తారు మళ్ళీ డెఫినెట్గా కదా. సో కాబట్టి ఇప్పుడు చూసిన దానికి మళ్ళీ ఏం మార్పు తీసుకొచ్చారో మీరు నాయకులుగా అని కష్టపడి అడగడానికి అవకాశం ఉంది. అర్థమైందా? అంటే మీరు ఇంటిలో బిల్లు తీసి వెళ్ళడానికి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకొని వాటిని అమలు పరిచేటటువంటి బాధ్యతను మోసుకెళ్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, ఓకేనా? సో అందులో మన ఏంటంటే ముఖ్యంగా మనకు సంఘాలకు సంబంధించి కూడా కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సేమ్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి అంటే కొన్ని చోట్ల అక్కడక్కడ జనరలైజ్డ్ కాదు, కానీ అక్కడక్కడ కొన్ని సంఘాలు ఆగిపోయినాయి గ్రామాలలో. కొన్ని గ్రామ సంఘాలు కూడా గ్రేడింగ్ పడిపోతుంది. ఆ గ్రేడింగ్ పడిపోకుండా రెగ్యులర్గా మీటింగులు జరిగేటట్టు, తర్వాత పుస్తక నిర్వహణ సరిగా జరిగేటట్టు, రీపేమెంట్ సరిగా జరిగేటట్టు, గ్రేడింగ్ సరిగా ఉండేటట్టు, ఆడిట్ సక్రమంగా జరిగేటట్టు మీరు లీడర్లుగా బాధ్యత తీసుకొని మీ మంత్లీ మీటింగ్లో ఇది రివ్యూ చేయాలి, సమీక్ష చేయాలి. అంటే ఏ గ్రామ సంఘంలో కూడా సంఘాలు ఆగిపోకూడదు, ఏ గ్రామంలో కూడా గ్రామ సంఘం కూడా ఆగిపోకూడదు. ఇది మీరు బాధ్యత తీసుకొని పుస్తక నిర్వహణ సక్రమంగా ఉండాలి, మీటింగ్లు సక్రమంగా ఉండాలి, రీపేమెంట్ సక్రమంగా ఉండాలి, గ్రేడింగ్ జరిగేటట్టు చూడాలి, ఆడిట్ సక్రమంగా జరిగేటట్టు రెగ్యులర్గా చూడాలి. అర్థమైందా? ఇది ఐటీకి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా పంచసూత్రాలనే మాట విన్నారా? అందరికి వస్తాయా? ఆ పంచసూత్రాలను పాటిస్తే సంఘం స్థాయిలో కానీ, గ్రామ సంఘం స్థాయిలో కానీ, మండల సమాజ స్థాయిలో కానీ ఈ పంచసూత్రాలు పాటిస్తే సంవత్సరానికి కట్టి ఉంటాయి. బలంగా